వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ఒక విలక్షణ చిత్రాల దర్శకుడుగా పేరు పొందినటువంటి వివేక్ కాత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని చెప్పేసి మనం నిన్నటిదాకా కూడా మాట్లాడుకున్నాం. ఆ కాంబినేషన్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో బాగా ఆ న్యూస్ అయితే నలిగిపోయింది. 2 భాగాలుగా వస్తుంది ఆ సినిమా, దానికి కురుక్షేత్రం అనేటువంటి టైటిల్ కూడా అనుకుంటున్నారు అనేటువంటి ప్రచారం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. అయితే ఎప్పుడైతే వివేక్ కాత్రేయ అలాగే ఇంకొక సినిమా కూడా విజయ్ కనక మెడల్తో కూడా ఒక సినిమా ఉంది అని చెప్పేసి వీటి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాటి ప్లేసుల్లో అనుకోకుండా వాటికంటే ముందుగా కొరటాల శివ సినిమా ముందుకు రావటంతో ఒక రకమైనటువంటి అయోమయ స్థితి నెలకొందని చెప్పాలి. ఏ సినిమా ముందు ఏ సినిమా తర్వాత అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మల్లేన్ డైరెక్షన్ లో NBK 111 అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆ సినిమా షూటింగ్ నడుస్తూ ఉంది. 2027 సంక్రాంతి సీజన్ విడుదల టార్గెట్ గా ఆ సినిమా నిర్మాణాన్ని జరుపుకుంటూ ఉంది. అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత NBK 112 అనే సినిమా, అది కొరటాల శివ డైరెక్షన్ లోనే ఉంటుంది అని చెప్పేసి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని. జూన్ 10వ తేదీ బాలయ్య పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఆ సినిమా అనౌన్స్మెంట్ రాబోతుందనేది స్పష్టం. మరి ఎప్పటి నుంచి షూటింగ్ ఉంటుంది ఏంటి అనేది ఆ తర్వాత మళ్ళీ మనకి తెలుస్తుంది. అది కూడా 2027 సమ్మర్ హాలిడేస్ని టార్గెట్గా చేసుకొని రాబోతున్నటువంటి సినిమా. దీనికోసం చాలా బలమైనటువంటి సబ్జెక్ట్ని, బాలయ్య కోసం బలమైనటువంటి పాత్రని కొరటాల శివ రెడీ చేశారు అని కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వివేక్ కాత్రేయ, విజయ్ కనకమెడల వీళ్ళిద్దరితోటి బాలయ్య చేసేటువంటి సినిమాల పరిస్థితి ఏంటి, అవి ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ వచ్చాయి. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వివేక్ కాత్రేయ తోటి బాలయ్య ఏదైతే సినిమా చేయాలనుకుంటున్నారో అది ఆగిపోయింది. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండానే, సినిమా మొదలవ్వకుండానే ఆగిపోయినటువంటి సినిమా అని చెప్పేసి చెప్పుకోవాలి వివేక్ కాత్రేయ తోటి. మరి వివేక్ కాత్రేయ ఆయన పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆయన చివరి సినిమా సరిపోదా శనివారం నానితో చేసినటువంటి సినిమా 2 ఏళ్ళు అవుతుంది. అంటే 2024 ఆగస్టులో అనుకుంటా ఆ సినిమా విడుదలైంది. అంటే దగ్గర 2 ఏళ్ళు కావస్తూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా మరే సినిమా చేయకుండా తను బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడు, చాలా పవర్ఫుల్ సబ్జెక్టు అని ఇప్పుడు దాకా మనకు తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు బాలయ్య కొరటాల శివతోటి వచ్చే సంవత్సరం సమ్మర్ దాకా, అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి NBK 111 కానివ్వండి, ఆ తర్వాత కొరటాలతో చేసేటువంటి 112 కానివ్వండి, ఈ 2 సినిమాలకి ఆయన ఎంగేజ్ అయిపోయి 2027 సమ్మర్ దాకా తన సినిమా షూటింగ్ లోకి వచ్చే అవకాశం లేదని చెప్పి వివేక్ కాత్రేయకి స్పష్టమైపోయింది. అంటే అప్పటికి తను ఐడియల్ గా ఉండి 3 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది వచ్చే సంవత్సరం దాకా ఆగితే గనక. సో ఇది ఏ డైరెక్టర్ కైనా ఇబ్బందికరమైనటువంటి విషయమే. వివేక్ కాత్రేయ 2017లో మెంటల్ మదిలో అనేటువంటి సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకు వచ్చాడు. అందులో శ్రీ విష్ణు, నివేదా థామస్ హీరోయిన్లు. ఆ సినిమా చాలా బాగా ఆడింది. ఆ సినిమా వివేక్ కాత్రేయ రూపొందించిన విధానాన్ని అందరూ కూడా ప్రశంసించారు. ఆ తర్వాత బ్రోచే వారెవర్ అనే సినిమా, అది కూడా ఎంత హిలేరియస్ గా, అంటే మెంటల్ మదిలో కంటే మించి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా బాగా ఆడింది. చివరిదాకా, మొదటి నుంచి చివరిదాకా విపరీతంగా నవ్వించినటువంటి సినిమా బ్రోచే వారెవర్రా. మరి ఆ తర్వాత అంటే సుందరానికి అని నానితో సినిమా చేశాడు. అది ఒక ప్రయోగం లాగా మారింది కానీ అది సరిగా ఆడలేదు. అయినప్పటికీ వివేక్ కాత్రేయ మీద నమ్మకంతో సరిపోదా శనివారం అనేటువంటి యాక్షన్ థ్రిల్లర్ చేశాడు నాని. ఆ సినిమా బాగా ఆడింది, కమర్షియల్ గా వైబుల్ అయింది. సో అందరికీ లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా. సో అందు గురించే బాలయ్య వివేక్ కాత్రేయకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటున్నటువంటి సమయంలో కొరటాల శివ మధ్యలో ఎంటర్ అవటం మొత్తం వివేక్ కాత్రేయ ప్రణాళికలంతా కూడా చెల్లాచెదురు చేసింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు. మరి ఇప్పుడు వివేక్ కాత్రేయ కర్తవ్యం ఏంటి అంటే, తను
రవితేజకి ఒక కథ ఆల్రెడీ చెప్పేశాడు రీసెంట్గా. ఆ రవితేజ కూడా దానికి ఓకే చెప్పేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే వివేక్ కాత్రేయతో పనిచేయటానికి ఎవరు కూడా రెడ్ సిగ్నల్ ఎవరు సాధారణంగా. సో తన డైరెక్షన్ స్కిల్స్ గురించి అందరికీ తెలుసు. రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా చూసుకుంటే ఇబ్బందికరమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. సో వరుస ఫెయిల్యూర్స్ తోటి ఆయన మార్కెట్ వాల్యూ కూడా పడిపోతూ వస్తుంది, క్రమేపీ పడిపోతూ వస్తుంది. సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా, అది మొదట ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించింది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అందులో, ఆషికా రంగనాథ్ అలాగే డింపుల్ హయాతి. అయినప్పటికీ కూడా ఆ సినిమా చివరికి ఫ్లాప్ గానే దాని రిజల్ట్ అనేది వచ్చింది. ప్రస్తుతం ఆయన ఇరుముడి అనేటువంటి సినిమాని శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అందులో అయ్యప్ప స్వామి భక్తునిగా రవితేజ నటిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆ ఇరుముడి టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ అనేది వచ్చిందో అయ్యప్ప స్వామి భక్తుడిగా రవితేజ, అది ఒక రకమైన నిజంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ను పంపించిందని చెప్పాలి. ఆ ఫస్ట్ లుక్ కూడా అందరికీ నచ్చింది, అభిమానులు కూడా. సో ఒక కొత్త రవితేజని శివ నిర్వాణ మన ముందుకి తీసుకురాబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మారు. ఆ సినిమా పూర్తవగానే వివేక్ కాత్రేయ డైరెక్షన్ లో రవితేజ నటిస్తాడు అని చెప్పేసి ఇప్పుడు మనకి లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి ఒక న్యూస్ అని చెప్పాలి. మరి వివేక్ కాత్రేయ రవితేజ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రాశాడు, అందులో రవితేజని ఆయన ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ బాడీ లాంగ్వేజ్ అనేది మన అందరికీ తెలుసు. తను ఎంత ఈజ్ తోటి, అంటే ఏ పాత్రనైనా చాలా ఈజ్ తో చేసేస్తాడు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. సీరియస్ రోల్ కూడా, అంటే విక్రమార్కుడు లాంటి సినిమాలో మనం చూసాం రాజమౌళి ఆయన్ని ఎంత డిఫరెంట్ గా చూపించాడో. ఆ విక్రమార్కుడు క్యారెక్టర్లో, విక్రమ్ రాథోడ్ అనేటువంటి ఆ క్యారెక్టర్లో చాలా సీరియస్ కాప్ రోల్, ఆయన దాన్ని సునాయాసంగా పోషించాడు. మరి అలా ఆ తరహాలో మరి వివేక్ కాత్రేయ రవితేజతో చేయబోతున్నటువంటి ఆ కథ, అంటే బాలయ్యకి చెప్పిన కథ కాకుండా వేరే కథ చెప్పాడా, లేకపోతే సేమ్ స్టోరీనే రవితేజకి చెప్పి ఒప్పించాడా అనే వివరాలు అయితే మనకి ఇంకా తెలియలేదు. బట్ రాబోయే రోజుల్లో దాని గురించి కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా బాలయ్యతో సినిమా చేయాలని ఒక రకంగా ఆశపడినటువంటి వివేక్ కాత్రేయ సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా సో అక్కడి నుంచి జరిగిపోయి, అంటే బాలయ్య దగ్గర నుంచి పక్కకి వచ్చి రవితేజ దగ్గరకు వచ్చేసాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో త్వరలో ఈ రవితేజ వివేక్ కాత్రేయ కాంబినేషన్లో రాబోయేటువంటి ఆ సినిమా, దానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.